అనగనగా దండకాపురి అనే వనం ఉండేది. అక్కడ మంత్రి లేకపోవడంతో అడవిలో ఏం జరుగుతోందో మృగరాజుకు తెలిసేది కాదు. దాంతో మంచి సలహాలు ఇచ్చే నిజాయతీగల జీవిని మంత్రిగా పెట్టుకోవాలనుకుంది సింహం. దానికోసం అడవిలో చాటింపు వేయించింది. తెల్లారి 3 నక్కలు మృగరాజు దగ్గరికి వచ్చాయి. వాటిలో ఏ నక్కను మంత్రిగా ఎంచుకోవాలో దానికి అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి, నేను చాలా రోజుల తర్వాత అడవి చూడటానికి వెళ్తున్నాను. వచ్చేంతవరకు ఇక్కడే ఉండండి. నేను వచ్చాక మంత్రి ఎవరో చెబుతాను అంది. సరేనంటూ బదులిచ్చాయి నక్కలు. అలా అడవిలోకి వెళ్లిన సింహం సాయంత్రానికి తిరిగొచ్చింది. అప్పుడు దానికి గుహ దగ్గర ఒకే నక్క కనిపించింది. ఆ పక్కనే చెట్టుమీదున్న కాకి కిందికి వచ్చి, రాజా, మీరు వెళ్ళినప్పటినుంచి ఆ 3 నక్కలను గమనించాను. ఒక నక్క ఎక్కువసేపు వేచి ఉండలేక రేపు వస్తానంటూ వెళ్ళిపోయింది. ఇంకో నక్క గుహకు దూరంగా వేరే జీవులతో మాట్లాడుతూ అటుఇటూ తిరుగుతూ ఉంది. ఇక ఇక్కడున్న నక్కేమో మీ గుహలో ఉన్న ఆహారాన్ని దొంగతనంగా తినేసింది అని చెప్పింది. ఈ నక్కలకు మంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. అసలు ఓపిక లేని నక్క ముందే వెళ్ళిపోయింది. మరో నక్కేమో బాధ్యత పక్కన పెట్టి కాలక్షేపం చేసింది. నమ్మకంతో ఇక్కడ ఉంచితే ఇంకోటి దొంగతనం చేసింది. ఇవి 3 ఆ పదవికి అర్హులు కాదు అంటూ అక్కడున్న నక్కను వెళ్ళగొట్టింది మృగరాజు. అది వచ్చిన విషయానికి తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చిన మరో నక్కను పంపించేసింది. అయ్యో మహారాజా, అన్నింటినీ వెళ్ళగొడితే మరి మంత్రిగా ఉండేదెవరు? అడిగింది కాకి. ఇంకెవరు? నువ్వే అంది సింహం. ఇంతకీ మృగరాజు కాకిని ఎందుకు మంత్రిగా ఎంచుకుందో ఆలోచించండి.